వెల్కమ్ టు మై ఛానల్. టుడే వ్లాగ్లో సునాపూర్ బీచ్ని చూపించబోతున్నాను. ఈ బీచ్ని ఒక మంచి పిక్నిక్ స్పాట్లా డెవలప్ చేశారు. అయితే ఈ బీచ్ కంప్లీట్ డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం రండి. ఇక్కడ ఈ బ్రిడ్జ్ చూస్తున్నారు కదండి, ఈ బ్రిడ్జ్ వచ్చేసేమో సీ బ్యాక్ వాటర్ పైన కట్టారంట. ఈ బ్రిడ్జ్ దిగామంటే సునాపూర్లోకి ఎంటర్ అయిపోయినట్టే. ఇక్కడ బార్డర్ చూస్తున్నారు కదా, ఇంకా బీచ్ బార్డర్ ఇదే. బార్డర్ ఎంటర్ అయిపోయాం. ఈ బార్డర్లో మనకు ఒక ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంటుంది. టికెట్ తీసుకొని మేమైతే ఎంటర్ అయిపోతున్నాం. ఈ సోనాపూర్ బీచ్ని సునాపూర్ బీచ్ అని కూడా అంటారు. ఈ బీచ్ బరంపురంకి దగ్గరలో ఉంది. మేమైతే పలాస అండ్ హరిపురం నుండి స్టార్ట్ అయ్యాం. ఈ బీచ్ హరిపురం నుండి 56 కిలోమీటర్స్ ఉంటుంది. నిజానికి బీచ్కి అందరూ సన్నీ వెదర్లో వెళ్తారు. వన్ టైంలో అయితే బీచ్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాం. బట్ మేము తుఫాన్లో స్టార్ట్ అయ్యాం. ఓన్లీ మా ఫ్యామిలీ అయితే డెఫినెట్గా ఈ తుఫాన్లో పిల్లల్ని తీసుకొని బీచ్కి వెళ్ళకపోయేవాళ్ళం. బట్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ హైదరాబాద్, ఇంకా వైజాగ్, గోవా ఇలా చాలామంది వాళ్ళ హోమ్ టౌన్కి వచ్చారు. కార్తీక మాసం ఎండింగ్ టైం అండ్ అందరికీ సేమ్ టైంలో హాలిడే కుదరటం కష్టం అని చెప్పి ఒక 20 మెంబర్స్ వరకు పిక్నిక్ స్పాట్ అని చెప్పి ఈ బీచ్కి వచ్చాం. 2 డేస్ నుంచి కంటిన్యూస్ తుఫాన్. బట్ తుఫాన్ వచ్చినా సరే ట్రిప్ క్యాన్సిల్ చేసేదే లేదనుకుంటూ అందరం డిసైడ్ అయ్యి ఫైనల్గా బీచ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక టెంట్లు ఒక పచ్చని ప్రదేశంలో బీచ్కి ఆనుకొని టెంట్ వేసుకొని ఇక్కడ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తుఫాన్లోనే ఎంత జనం ఉన్నారు అంటే నార్మల్ టైంలో నాకు తెలిసి ఇసుక వేస్తే రాలినంత జనం ఉంటారు అనుకుంటా అండి. చూడండి, ఈ తుఫాన్లో కూడా బీచ్ని ఎంజాయ్ చేయడానికి ఎంతమంది వచ్చారు. ఇంతకుముందు ఇది ఫిషింగ్ హార్బర్ గాను బ్యాక్ వాటర్తో చేసే సాల్ట్ ఫ్యాక్టరీ గాను మాత్రమే తెలుసు. అయితే ఈ మధ్య కాలంలోనే గవర్నమెంట్ ఎకో డివిజన్ కాన్సెప్ట్తో బాగా డెవలప్ చేశారంట ఈ బీచ్ని. గవర్నమెంట్ రిసార్ట్ కూడా ఉంది. రిసార్ట్లో అమౌంట్ పే చేసుకొని మనం ముందుగా బుక్ చేసుకొని 1 or 2 days కూడా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. రిసార్ట్లో అయితే మనకు ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంటుందంట. మనం ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏవైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు మనం ముందుగా పే చేసుకొని. ఇంకా కొంతమంది అయితే హాలిడేస్లో అంటే 1 or 2 days మాత్రమే మనం బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక హాలిడేస్ టైంలో ఫ్రెండ్స్తో కనుక వచ్చి మనం బుక్ చేసుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఒక 2 days ఇలా రిసార్ట్లో ఉండి బీచ్ అండ్ ఈ రిసార్ట్లో అలా స్పెండ్ చేస్తూ చాలా బాగుంటుంది నాకు తెలిసి. ఇక్కడ మనకి ఈ రిసార్ట్లో అయితే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయంట. ఫుడ్ ఫెసిలిటీ అండ్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, బీచ్ ఒడ్డున కార్ రైడింగ్ అలాంటివి చాలా ఉన్నాయంట. లోపల చాలా అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ మనం బుక్ చేసుకుంటే కనుక. బట్ మేమైతే పిక్నిక్ అని చెప్పి ఇలా వచ్చాం కదా, లోపలికి వెళ్ళడానికి మేము ఇంకా ప్లాన్ చేయలేకపోయాం. మార్నింగ్ నుంచి ఇంకా అలా తుఫాన్ పడటం, మధ్యలో మాకు ఇంకా బ్రేక్ అలా ఇస్తూ ఉంటే మేము మధ్యలో తుఫాన్ ఆగింది అన్న టైంలో బీచ్ ఒడ్డుకి పిల్లల్ని ఇలా తీసుకొచ్చి వాళ్ళని కాసేపు ఆడిపించడం, మళ్ళీ చినుకులు పడేటప్పటికి డెన్ లోపలికి వెళ్ళడం. మాకైతే ఇక్కడ ఒక డెన్ కనిపించింది. సో మేము ఇక్కడ ఇలా స్టే చేస్తున్నాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా బాగా స్టే చేసాం ఇక్కడ. అండ్ చాలామంది ఇక్కడ ఈ తుఫాన్లో కూడా అలా టెంట్లు వేసుకొని చెట్ల కింద చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తుందంతా ఫ్రీగా చూడొచ్చు. జస్ట్ బార్డర్లో ఎంట్రన్స్ టికెట్ 60 రూపీస్ తీసుకున్నాంగా, అంతే. అంతకంటే ఇక్కడ మనం పే చేయాల్సింది అయితే ఏమి ఉండదు. వాష్రూమ్ ఫెసిలిటీస్, ఇంకా కిడ్స్ ఆడుకోవడానికి పార్క్ ఇలాంటివి కొన్ని ఫ్రీగా ఉంటాయి. ఫుడ్ మనం పే చేసుకొని తీసుకోవాలి. మేమైతే బయట నుంచి తెప్పించేసుకున్నాం. బట్ రిసార్ట్లో అమౌంట్ పే చేసి స్టే చేయడానికి వస్తారు కదా, వాళ్ళకి అన్నీ ఫ్రీ. రిసార్ట్ లోపల అయితే చూడటానికి ఇంకా బాగుంటుందంట. బట్ మేము ఇక్కడికి పిక్నిక్ అనుకొని ఈ తుఫాన్లో వచ్చాం కదండి. ఇక్కడ ఒక డెన్ కనిపిస్తే ఇక్కడ స్టే చేస్తున్నాం. వర్షం వచ్చేటప్పుడు ఇలా డెన్లో కూర్చొని హౌసీ గేమ్ కాసేపు ఆడుకుంటూ
స్నాక్స్ తింటూ వర్షం ఆగేటప్పుడు పిల్లల్ని కాసేపు ఇలా బీచ్ ఒడ్డుకి తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాం వెళ్ళి. మళ్ళీ వర్షం పడితే డన్ లోపలికి వచ్చి లంచ్ చేయటం. ఇలా ఈ రోజు మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేసాం. తుఫాన్లో కూడా బీచ్ ఇంత బాగా ఎంజాయ్ చేయగలమని ఈరోజే తెలిసింది నాకైతే. లక్కీగా లంచ్ ఫినిష్ అయ్యాక ఒక 2 అవర్స్ ఈ తుఫాన్ మాకు బ్రేక్ ఇచ్చిందండి. ఒక 2 అవర్స్ వరకు ఒక్క చినుకు కూడా పడలేదు. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. కిడ్స్ ఆడుకోవడానికి ఈ బీచ్లో చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. హార్స్ రైడింగ్, పార్క్, బీచ్ ఒడ్డున స్నాక్స్ అన్నీ చాలా బాగున్నాయి ఈ బీచ్లో అయితే. నాకు మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అంత అందంగా వినోదంగా అనిపించిందండి ఈ బీచ్. Olga! Kuno ba na? Olga! Olga! Hey! Olga, ఏంటిలో? Olga, వచ్చేస్తున్నా! ఈ తుఫాన్ కారణంగా బీచ్ మొత్తం అయితే నేను షూట్ చేయలేకపోయానండి. ఇక్కడ ప్రైవేట్ కాటేజ్ బుకింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా కాటేజ్ లోపలికి వెళ్తే వేరే లెవెల్లో ఉంటుంది. నేనైతే మీకు అవుట్ సైడ్ ఒక 80% వరకు మాత్రమే చూపించాను. నా వీడియో చూసిన తర్వాత ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక కాటేజ్లో బుక్ చేసుకొని స్టే చేయాలి అనుకుంటే ట్రై చేయండి. అండ్ నార్మల్గా ఫ్రీగా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసే వాళ్ళైతే ఇలా చెట్టు కింద టెంట్ వేసుకొని బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు వెళ్తున్నారా? వెళ్ళి వచ్చేసారా బీచ్కి? ఎలా అనిపించిందండి బీచ్? కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు నా వీడియోని చూస్తున్నారు కదండి. నేనైతే నా ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్.